హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ సత్యభామ. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్ సత్యభామ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నాకు కోల్డ్ అండ్ థ్రాట్ ఇన్ఫెక్షన్ వల్ల వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి దానికైతే. ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు కదా. ఈ రోజు నేను రెండు ఇంగ్రీడియంట్స్ తో, హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ తో నేచురల్ బాత్ పౌడర్ అనేది చూపిస్తున్నాను. ఇది మీరు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేసినట్లయితే కనుక మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనందరికీ ఉంటుంది కదా, స్కిన్ అనేది బాగుండాలి, స్కిన్ టోన్ బాగుండాలి, మనం వైట్ గా కనిపించాలి, మన స్కిన్ మీద డెడ్ సెల్స్ కానీ ట్యాన్ కానీ లేకుండా స్కిన్ హెల్దీగా ఉండాలి, మనం న్యాచురల్ గా గ్లోగా కనిపించాలని చెప్పేసి చాలా మందికి ఉంటుంది కదా. ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు. ఈ పసుపు నార్మల్ షాప్ లో తీసుకున్నది కాదు. ఆయిల్ మిల్ దగ్గర పసుపు కొమ్మలు అనేవి ఆడుతూ ఉంటారు. సో అక్కడ మనకి న్యాచురల్ పసుపు అనేది అమ్ముతారు. మేమైతే ఎప్పుడు అక్కడ నుంచి తెచ్చుకుంటాము. ఈ పసుపు చూడడానికి టెక్స్చర్ అయితే మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. నార్మల్ పసుపు కంపేర్ చేసుకున్నట్లయితే కనుక అది లైట్ కలర్ లో ఉంటుంది. ఇదైతే మనకి కొంచెం డార్క్ కలర్ లో ఉంటుంది. అండ్ ఇది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే మంచి పసుపు, క్వాలిటీ పసుపు తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక కలర్ ఇలా ఉంటే మాత్రమే మీరు తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఇంగ్రీడియంట్, ఇది బేసన్ ఫ్లోర్ అంటే శనగపిండి. ఆల్మోస్ట్ అందరికీ శనగపిండి గురించి తెలిసే ఉంటుంది కదా. సో నేనైతే దీని గురించి ఎక్స్ప్లెయిన్ ఏం చేయట్లేదు. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ తో మనమైతే ఈ రోజు బాత్ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోబోతున్నాం అనమాట. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ వాళ్ళైనా సరే యూజ్ చేయొచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లము ఉండదు. వీటి మీద ఉన్న కొన్ని డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఇప్పుడు మనకి వెంటనే డౌట్ వచ్చేస్తూ ఉంటుంది కదా, అమ్మో పసుపు అంటే అది అందరికి పడదు, స్కిన్ అనేది బాగా ఎల్లోయిష్ గా కనిపిస్తుందని, పసుపు మాకు పడదు అని అప్లై చేయడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్ లో మీకు చెప్తాను. మీరు ఎప్పుడైనా మ్యారేజెస్ కి వెళ్ళే ఉంటారు కదా. మ్యారేజెస్ లో మనకి హల్దీ ఫంక్షన్ అయితే జరుగుతుంది. హల్దీ ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళకి పసుపు కొమ్ములతో ఆడించిన పసుపు వాళ్ళకి అప్లై చేస్తారు. బ్రైడ్ అండ్ గ్రూమ్ ని చూసినట్లయితే మిగిలిన వాళ్ళందరితో కంపేర్ చేస్తే వాళ్ళిద్దరు ఫేస్ అనేది చాలా గ్లోగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ స్కిన్ టెక్స్చర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే పసుపు అప్లై చేయడం వల్ల. సో పసుపు అనేది మనకి గ్లో ఇస్తుంది అనమాట స్కిన్ లోని. అండ్ మీరు ఎప్పుడైనా సరే పసుపు అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ డే చూడండి, అది ఫేస్ కైనా లేకపోతే హ్యాండ్స్ కైనా లెగ్స్ కైనా సరే చాలా వైట్ గా కనిపిస్తుంది అండ్ హెల్దీగా కనిపిస్తుంది కూడా. స్కిన్ హెల్త్ కి చాలా మంచిది, స్కిన్ కి కూడా చాలా చాలా మంచిది. సో ఇది ఫస్ట్ ఇంగ్రీడియంట్. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చూసారు కదా, శనగపిండి. శనగపిండి ఏంటంటే మనకి స్కిన్ అనేది స్మూత్ గా వస్తుంది. స్మూత్ గా రావడమే కాదు, స్కిన్ కూడా వైటన్ చేస్తుంది శనగపిండి అనేది. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ తో మనము బాత్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఇప్పుడు చూపిస్తాను. అంతకంటే ముందు ఏంటంటే మనము ముందు ఆయిల్ అనేది తీసుకోవాలి. అది కొబ్బరి నూనె కావచ్చు, లేకపోతే నువ్వుల నూనె అయినా సరే తీసుకోవచ్చు. నేనైతే నువ్వుల నూనె ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. అది ఒక డబ్బాలో వేసుకొని వీక్లీ వన్స్ అయితే నేను అప్లై చేస్తాను. ఎవ్రీ సాటర్డే స్కిన్ కి అప్లై చేసుకొని ఆ తర్వాత నేను బాత్ అయితే చేస్తానన్నమాట. ఇలా మనము ఒక గిన్నెలోకి తీసుకొని మీరు ఎప్పుడైతే బాత్ పౌడర్ అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అప్పుడు మీరు కొంచెం నూనె ఒక గిన్నెలోకి తీసుకొని మొత్తం ఫేస్ కి, నెక్ కి అండ్ బాడీ మొత్తం మీకు ఎక్కడైతే ట్యాన్ ఎక్కువగా ఉంటుందో అక్కడ మీరు బాగా అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 5 minutes అయినా సరే మీరు ఫేస్ కి, నెక్ కి అండ్ మీకు ఎక్కడైతే ట్యాన్ ఎక్కువగా ఉంటుందో, హ్యాండ్స్ మీద ఎక్కువగా ట్యాన్ ఉంటుంది, నెక్ మీద ఎక్కువగా ట్యాన్ ఉంటుంది, ఫేస్ మీద కూడా ఎక్కువగా ట్యాన్ ఉంటుంది. సో అలాంటి ప్లేస్ లో మీరు ఇలా సర్క్యులర్ మోషన్ లో అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మసాజ్ చేసేటప్పుడు సర్క్యులర్ మోషన్ లో మాత్రమే మీరు మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మసాజ్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను చెప్పే బాత్ పౌడర్ అయితే మీరు అప్లై చేసుకుంటే మీకు ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అంటే ఆయిల్ అప్లై చేసిన తర్వాత బాత్ పౌడర్ అప్లై చేయాలని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుంది. మీరు ఆయిల్ అప్లై చేసినా చేయకపోయినా కూడా మీరు బాత్ పౌడర్ అనేది నార్మల్ గా అప్లై చేసుకోవచ్చు. బట్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత బాత్ పౌడర్ అప్లై చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే స్కిన్ అనేది ఇంకా గ్లోయిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది మెయిన్ రీజన్. ఓకేనా? ఐ హోప్ నేను చెప్పింది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక నన్ను కమెంట్ సెక్షన్ లో అడగండి. నేను మాక్సిమం రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ తో మనం బాత్ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. దానికి మనకి కావాల్సింది ఒక కంటైనర్. ఇలా ఏదైనా ఒక కంటైనర్ తీసుకొని అందులోకి మనము ఈ 2 ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అయితే ఇంతే వేసుకోవాలి అని ఏం లేదు. మనము తీసుకున్న బేసన్ ఫ్లోర్ కి
1/4 టర్మరిక్ వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ నేను తీసుకున్న బేసన్‌కి నాకు 8 స్పూన్స్ వరకు వచ్చింది. అందుకని నేను పసుపు 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. పసుపు కొంచెం ఎక్కువైనా పర్లేదు, తక్కువైనా సరే పర్లేదు. మీరు ఎక్కువ వేసుకున్నా సరే మీ స్కిన్ గ్లో అవుతుంది. అంతే తప్ప స్కిన్ ఏదో పాడైపోతుందని మాత్రం భయపడొద్దు అస్సల. నేను తీసుకున్న శనగపిండి క్వాంటిటీకి నేనైతే పసుపు ఎక్కువే వేసుకున్నాను. ఫైనల్‌గా మన బాత్ పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనము తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. బయట అయితే అస్సలు వదలొద్దు. ఎందుకంటే ఇందులో శనగపిండి ఉండడం వల్ల పురుగు పట్టేసే అవకాశం అయితే ఉంది. సో మన బాత్ పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఎలా యూజ్ చేయాలి అనేది చూపిస్తాను. 40-50 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత స్కిన్ అనేది ముడతలు పడుతూ ఉంటుంది కదా. ఇక్కడ ఎక్కువగా ముడతలు పడుతూ ఉంటుంది, ఇక్కడ కూడా ఎక్కువగా ముడతలు పడుతూ ఉంటుంది. అండ్ చీక్స్ కూడా ఏంటంటే ఇలా సాగిపోయినట్టు ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళు పౌడర్ కొంచెం ప్లేట్లోకి తీసుకొని అందులోకి పాలు కలుపుకొని, అంటే మిల్క్ ఉంటుంది కదా, పాలు కలుపుకొని దాన్ని ఫేస్కి అప్లై చేసి అది పూర్తిగా డ్రై అయిపోవాలి. డ్రై అయిన తర్వాత అప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే స్కిన్ అనేది టైట్ అవుతుంది అనమాట, చాలా టైట్ అవుతుంది. మీరు వీక్లీ థ్రైస్ అప్లై చేయండి. ఎవరికైతే స్కిన్ ముడతలు పడుతుంది అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వీక్లీ థ్రైస్ అప్లై చేసినట్లయితే కనుక మీ స్కిన్ అనేది గ్లో అవుతుంది. అండ్ స్కిన్ అనేది చాలా టైట్ అవుతుంది, ముడతలు కూడా చాలా వరకు తగ్గుతాయి. ఇది ముడతలు పడిన వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా. బిలో ఉన్న వాళ్ళైతే మనం కూడా పాలు కలుపుకోవచ్చు, పెరుగు కలుపుకోవచ్చు, లేదు అంటే కనుక మజ్జిగైనా సరే కలుపుకోవచ్చు. నేనైతే ఎక్కువగా పెరుగు మాత్రమే మిక్స్ చేసి అప్లై చేసుకుంటాను ఫేస్కి. దానివల్ల ఏంటంటే ఫేస్ మంచి గ్లోగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు బాత్ పౌడర్ అప్లై చేసుకుంటే, అంటే మీరు నార్మల్గా బాడీ మొత్తానికి అప్లై చేసుకున్నట్లయితే కనుక ఎవ్రీ సాటర్డే మనము హెడ్ బాత్ అనేది కామన్గా చేస్తూ ఉంటాం కదా. ఆ టైంలో మనము బాడీకి స్కిన్ మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాత బాత్ పౌడర్ అప్లై చేసుకొని నార్మల్గా మనం బాత్ అయితే చేసేస్తూ ఉంటాము. లేదు ఓన్లీ ఫేస్ మాకు కావాలి గ్లోగా అనుకున్నట్లయితే కనుక ఎప్పుడైనా సరే మీరు పడుకునే ముందు, అంటే మనం ఇంకొక 1 or 2 అవర్స్లో పడుకుంటున్నాం అనగా ముందు మనము మామూలుగా ఫేస్ వాష్ చేసేసుకొని ఇది మిక్స్ చేసుకొని పాలతో కానీ పెరుగుతో కానీ అండ్ మజ్జిగతో కానీ, ఒకవేళ ఈ 3 లేవు అంటే కనుక వాటర్తో అయినా సరే మీరు మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని ఫేస్కి నెక్కి మొత్తం అంతా అప్లై చేసి ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకొని మీ ఫేవరెట్ మాయిశ్చరైజర్ ఏదైతే ఉంటుందో ఆ మాయిశ్చరైజర్ అయితే ఫేస్కి అప్లై చేసుకోండి. ఇది ఎక్కువగా ఏంటంటే మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి వెళ్ళే ఒక 2 days ముందు అప్లై చేసుకున్నట్లయితే కనుక మనకి 2 days తర్వాత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొని నేను ఫేస్కి అప్లై చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బాత్ పౌడర్ తీసుకున్నాను. అండ్ ఇందులో నేను పెరుగు వేసుకుంటున్నాను. నేనైతే ఎక్కువగా పెరుగే యూజ్ చేస్తాను. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని దాన్ని మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. మన ఫేస్ మీద ఏమీ ఉండకూడదు. ఫేస్ అనేది చాలా డ్రైగా ఉండాలి. అండ్ మనం తీసుకున్న బాత్ పౌడర్ పెరుగు ఉంది కదా, దాన్ని బాగా మిక్స్ చేసుకొని అది మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు ఫేస్కి క్రీమ్ కానీ లేకపోతే ఫేస్ ప్యాక్ కానీ ఏదైనా అప్లై చేసుకునేటప్పుడు అది సర్క్యులర్ మోషన్లో అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత దాన్ని మనం మసాజ్ చేస్తూ ఉండాలి. మసాజ్ చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి మన స్కిన్ అనేది, ఫేస్ అనేది ఇంకా బాగా గ్లో వస్తుందన్నమాట. ఫేస్తో పాటు నెక్ కూడా అప్లై చేయాలి. చాలామంది ఫేస్కి అప్లై చేస్తారు కానీ నెక్కి మాత్రం అస్సలు అప్లై చేయరు. ఫేస్తో పాటు నెక్ కూడా అప్లై చేస్తేనే ఫేస్ అండ్ నెక్ కూడా మనకి ఈవెన్ టోన్గా ఉంటుంది. ఫేస్కి అప్లై చేసి నెక్కి అప్లై చేయకపోతే ఫేస్ ఒక కలర్ అండ్ నెక్ ఒక కలర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా మనం మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక 10 minutes వరకు ఆరబెట్టాలి. మనకి ఒక 10 minutes అయితే సరిపోతుంది. అంతకు మించి ఎక్కువగా టైం అయితే పట్టదు. అండ్ కొంతమందికి పిగ్మెంటెడ్ లిప్స్ ఉంటాయి కదా, అంటే లిప్స్ అనేవి బ్లాక్గా ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు కూడా లిప్స్కి అనేది ఇది అప్లై చేసినట్లయితే మీ లిప్స్ అనేవి పింకిష్ కలర్లోకి వస్తాయన్నమాట. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది లిప్స్కి కూడా. సో మీకు ఏదైనా వర్క్ ఉంటే అది మనం అప్లై చేసుకొని మన వర్క్ మనం చేసుకోవచ్చు. అండ్ 10 minutes తర్వాత మన ఫేస్ అనేది ఇలా డ్రై అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఒక్కసారి మన ఫింగర్స్తో మన ఫేస్ని టచ్ చేసినట్లయితే కనుక మన ఫింగర్స్కి ఏం అంటుకోకూడదు. అప్పుడు మనం ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఫేస్ వాష్ చేసిన తర్వాత మీరు చూసారు కదా నా స్కిన్లో గ్లో ఎంత బాగా కనిపిస్తుందో. మీ ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ మొత్తం పోతుంది. ఇది మీరు వీక్లీ ట్వైస్ అలా అప్లై చేసినట్లయితే కనుక తర్వాత మనము ఒక కాటన్ క్లాత్తో మొత్తం ఫేస్ అంతా డ్రై చేసేసుకోవాలి. డ్రై చేసిన తర్వాత
చూసినట్లయితే నా ఫేస్ అనేది స్మూత్గా క్లీన్గా ఉంది. ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా సరే మనం స్నానం చేసి వచ్చిన తర్వాత అయినా కానీ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. అప్పుడు ఫేస్ ఎప్పుడు మాయిశ్చర్డ్గా ఉంటుంది. నేను యూజ్ చేసేది డర్మాడ్యూ బేబీ క్రీము. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 5 years నుండి యూజ్ చేస్తున్నాను. ఇది నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ అనేది చెప్తాను. నాకు ఇది చాలా చాలా ఇష్టం. నాకు టైఫాయిడ్ వచ్చినప్పుడు, చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఫేస్ మీద పింపుల్స్ వల్ల డార్క్ స్పాట్స్ అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డాను. ఆ టైంలో నేను ఈ క్రీమ్ యూజ్ చేయడం వల్ల నాకు పింపుల్స్, డార్క్ స్పాట్స్ అయితే అసలు లైట్గా కూడా లేవు. నా ఫేస్ మీద డార్క్ స్పాట్స్ అయితే అంత బాగా హెల్ప్ అయింది నాకు ఈ క్రీమ్ అయితే. ఇది మీకు కావాలనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్, అమెజాన్. లేదు అంటే కనుక బయట మీకు అపోలోలో కూడా దొరుకుతుంది. డర్మాడ్యూ బేబీ క్రీమ్ అని చెప్పేసి అడిగితే ఇస్తారు వాళ్ళు. ఇది కొంచెం తీసుకొని మన ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలి. మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఇంకా అలా వదిలేయచ్చు. ఇది క్రీమ్ అయినా కానీ నేను మాయిశ్చరైజర్ లానే యూజ్ చేస్తాను. ఇది బేబీ క్రీమ్ కాబట్టి ఇందులో మనకి అన్న ఎక్కువ కెమికల్స్ అయితే ఉండవు. ఇది బాగా హెల్ప్ అవుతుంది పిగ్మెంటేషన్కి అయితే ఈ క్రీమ్ కూడా. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు రిజల్ట్ కనిపిస్తే కనుక నాకు కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఐ హోప్ నా న్యాచురల్ టిప్స్ మీకు యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. యూజ్ అయ్యింది అంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. స్టే ట్యూన్డ్ టు సత్యభామ యూట్యూబ్ ఛానల్. Signing off. Bye bye.